ఇవాళ సింగపూర్ లో చంద్రబాబు పర్యటన సీఎం వెంట లోకేష్, నారాయణ, టీజీ భరత్. అంతర్జాతీయ వేదికపై ఏపీకి గుర్తింపు తెస్తామన్న సీఎం. బీజేపీలో బీఆర్ఎస్ విలీనం చేస్తామని అనలేదా? ఫ్యూచర్ సిటీలో నాకు ఏ కాంట్రాక్ట్ లేదు. కేటీఆర్ వాస్తవాలు తెలుసుకోవాలన్న సీఎం రమేష్. తెలంగాణ కోసం పుట్టిన పార్టీ బీఆర్ఎస్, ఏ పార్టీలోనూ విలీనం కాదన్న కేటీఆర్. సీఎం రమేష్, రేవంత్ చర్చకు రావాలంటూ ట్వీట్. సీఎం రేవంత్ పై వ్యాఖ్యల వ్యవహారం. కౌశిక్ రెడ్డిపై 42 ఫిర్యాదులు, 14 చోట్ల ఎఫ్ఐఆర్లు. పోలీసులు అరెస్ట్ చేస్తారంటూ ప్రచారం. తెలంగాణకు అదనంగా 3 లక్షల టన్నుల యూరియా దళారులతో కలిసి దాచిపెట్టారన్న రామచంద్రరావు. ప్రభుత్వం తీరుతోనే రైతులకు ఇబ్బందులంటూ ఆరోపణ. విద్యార్థుల భవిష్యత్తు కోసమే స్కిల్ యూనివర్సిటీ. 500 కోట్లతో చాకలి ఐలమ్మ విశ్వవిద్యాలయం. ఓయూ ఆర్ట్స్ కాలేజ్ వార్షికోత్సవంలో భట్టి విక్రమార్క. ఈ వరల్డ్ ఐవీఎఫ్ డే ఓఎస్ఎస్ వీల్ ఆఫ్ హోప్ తిప్పండి. ఫ్రీ ఐవీఎఫ్ గెలుచుకోండి. ఏపీలో అనధికార లేఅవుట్ల క్రమబద్ధీకరణకు ఆమోదం. సిఆర్డీఏ పరిధి మినహా నగరాల్లో ఎల్ఆర్ఎస్ కు అనుమతి. 2019 ఆగస్టు 31 లోపు అవకాశం. నేటి నుంచి జిల్లాల టూర్కు ఏపీ బీజేపీ చీఫ్. ఇవాళ కడప నుంచి పర్యటనకు శ్రీకారం. జిల్లా విస్తృత స్థాయి సమావేశానికి హాజరు. లిక్కర్ స్కామ్ కేసులో సిట్ దూకుడు. హైదరాబాద్ లో ఏపీ అధికారుల సోదాలు. కేసిరెడ్డి, చాణక్య సంస్థల్లో తనిఖీలు. మరొకరి వీర్యంతో సంతానం కల్పించిన సృష్టి సెంటర్. బాధితుల ఫిర్యాదుతో నిర్వాహకులపై కేసు నమోదు. విశాఖలో అరెస్ట్, హైదరాబాద్ కు తరలింపు. విశాఖలో హైదరాబాద్ పోలీసుల సోదాలు. హైదరాబాద్ సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ కేసులో తనిఖీలు. పలు కీలక రికార్డులు స్వాధీనం. తెలుగు రాష్ట్రాల్లో మరో 2 రోజుల పాటు వర్షాలు. భారీ వానలతో ప్రాజెక్టులకు మళ్లీ జలకళ. తెలంగాణలో ఊపందుకున్న వరి నాట్లు. తుంగభద్ర డ్యాం కు భారీగా వరద నీరు. 26 గేట్ల నుండి 99,000 క్యూసెక్కుల విడుదల. పరివాహక ప్రాంతాల్లో అధికారులు అప్రమత్తం. ములుగు ఫారెస్ట్ లో దారి తప్పిన బీటెక్ స్టూడెంట్స్. జలపాతాల సందర్శనకు వెళ్లిన విద్యార్థులు. 7గురిని రక్షించిన వెంకటాపురం పోలీసులు. నిర్వాసితుడితో స్టీల్ ప్లాంట్ యాజమాన్యానికి వివాదం. రోడ్డుకు అడ్డంగా బారికేడ్లు వేయించిన అధికారులు. వాహనదారుల అవస్థలతో స్పందించిన పోలీసులు. గంజా నిర్మూలనపై నిర్మల్ పోలీసులు దృష్టి. జిల్లా వ్యాప్తంగా షాపుల్లో ఆకస్మిక తనిఖీలు. గంజాయి అమ్మకాలపై చర్యలు తప్పవని హెచ్చరిక. శ్రీకాళహస్తి ఆలయ సమీపంలో కలకలం. రాహుకేతు పూజా మండపం దగ్గర 7 అడుగుల పాము. స్నేక్ ను బంధించిన అటవీ శాఖ అధికారులు. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పేరుతో నకిలీ పత్రాలు. నిందితులను అరెస్ట్ చేసిన జీడిమెట్ల పోలీసులు. ఫేక్ డాక్యుమెంట్స్ తో పాటు పరికరాలు స్వాధీనం. విశాఖ నుంచి హైదరాబాద్ కు గంజాయి తరలింపు. బండ్లగూడ పోలీసుల అదుపులో 3 నిందితులు. 25 కేజీల గంజాయితో పాటు కారు, సెల్ ఫోన్లు సీజ్. చిత్తూరు జిల్లాలో నాటు బాంబుల కలకలం. చిగురువాకులపల్లిలో 19 బాంబులు స్వాధీనం. పోలీసుల అదుపులో నిందితుడు కృష్ణమాచారి. తమిళనాడులో ప్రధాని మోదీ పర్యటన. తూత్తుకుడి ఎయిర్పోర్ట్ కొత్త టెర్మినల్ ప్రారంభం. రాష్ట్ర అభివృద్ధికి 3 లక్షల కోట్లు కేటాయించామన్న ప్రధాని. ఇంగ్లాండ్ గడ్డపై రికార్డు సృష్టించిన గిల్. 650+ రన్స్ చేసిన ఏషియన్ గా రికార్డ్. 4వ టెస్ట్ లో పోరాడుతున్న టీమిండియా.